నార్మల్లీ వీధుల్లో డాగ్స్, క్యాట్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. పాపం వాటికి టైంకి ఫుడ్ దొరకదు. అండ్ యాక్చువల్లీ మనం పెంచుకునే వాటికి మనం టైంకి ఫుడ్ పెడతాము, అన్నీ కేర్ తీసుకుంటాము. కానీ వాటికి ఏమి ఉండవు కదా, కొంచెం వాటికి ఒక పూట ఫుడ్ దొరికితే చాలు అనేసి అనుకుంటాయి. సో ఈ క్యాట్ వచ్చేసి మా ఇంటి పక్కలే, అంటే మా ఇంటి చుట్టూరా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో మేము ఉండే ఇంటి దగ్గర. అండ్ ఇది వచ్చేసి చాలా యూనిక్గా ఉంటుంది. ఎట్లా అనేసి అంటే బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సో నైట్ టైం చూస్తే ఎవరైనా భయపడతారు, బట్ స్టిల్ నాకు ఇది భలే క్యూట్ అనిపించింది అనమాట. యూనిక్గా కూడా అనిపించింది. అండ్ అరుస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంకొక దోస్తు ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది ఆ క్యాట్ వచ్చేసి. అండ్ ఇవి రెండు ఆడుకుంటూ ఉంటాయి, అరుచుకుంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి అరుస్తుంది. అండ్ నేను కడులు చేయట్లేదని కొరకడానికి వచ్చింది. అండ్ భలే క్యూట్ అనిపించింది. యాక్చువల్లీ నాకు డాగ్స్తో అలవాటు, మా ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. అండ్ ఎల్సా కూడా ఉంది. సో వీటితో ఏమంటే అవి బాగా అలవాటు అనమాట. కానీ ఈ క్యాట్ని నేను ఎప్పుడు పెంచుకోలేదు. అండ్ అవి ఎట్లా ఉంటాయి, ఎట్లా బిహేవ్ చేస్తాయి, ఇవేమీ నాకు తెలియదు అనమాట. సో కొంచెం వేయడం అనిపించింది. అండ్ కొంచెం భయం కూడా వేసింది, ఉత్తినే కట్ చేస్తాయి కదా. అండ్ వాళ్ళు క్యూట్గా అరుస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి అరిచినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అరుస్తున్నారా, క్యాట్స్ అరుస్తున్నాయా అర్థం కాకుండా అరుస్తూ ఉంటాయి. వాళ్ళ టైంకి అరుస్తాయి అనమాట. ఈవినింగ్స్, మార్నింగ్స్, ఆఫ్టర్నూన్ టైమ్స్లో అరుస్తాయి. పాప ఆకలికి అరుస్తున్నట్టున్నాయి అనేసి నేను కొంచెం అన్నం పెట్టాను అనమాట. సో గిన్నె నిండా అన్నం పెట్టాను, సగం తినేసింది. దాని కడుపు చిన్నది కదా, సో ఫుల్ అయిపోయినట్టుంది. అండ్ వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తూ ఉంది అక్కడ కూర్చొని. సో నేను గోడ మీద పెట్టేశాను అనమాట. సో తర్వాత వచ్చి తినేసినట్టుంది. సో ఇట్లా అప్పుడప్పుడు స్ట్రీట్ డాగ్స్కి, క్యాట్స్కి అలా ఫుడ్ పెడితే హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం తినే దాంట్లో అవి ఎంత తింటాయంటే ఎంతో కొంచెం, మనం తినే దాంట్లో సగం కూడా తినమన్నమాట. సో కాస్త టైం తీసుకొని వాటిని ఫీడ్ చేస్తే అవి కూడా హ్యాపీగా ఉంటాయి. అండ్ ఏంటంటే వాటికి ఒక రోజు ఫుడ్ దొరికింది అన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఉంటుంది, లైఫ్ మీద హోప్ కూడా ఉంటుంది అట్లా అన్నమాట. సో ఈ చిన్న మెసేజ్ నాకు పర్సనల్లీ చాలా ఇష్టం అనమాట. ఈ డాగ్స్కి అంటే యానిమల్స్కి ఫుడ్ పెట్టడం, వాటిని కేర్ చేయడం అండ్ దగ్గర ఉంచుకోవడం. సో కాకపోతే ఎట్లా అనేసి అంటే మన ఇంట్లో లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో ఇన్నే ఉండాలి, ఇంతే ఉండాలి అనేసి. ఎందుకంటే వాటిని మనం చూసుకోవడానికి కష్టమవుతుంది అనమాట. సో మనం ఎక్కడో వెళ్ళిపోతాము, ఇంట్లో అమ్మ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి పనులు ఉంటాయి. సో ఇట్లా అవుతుంది అనమాట. బట్ స్టిల్ మా మమ్మీ వాళ్ళు మా పిల్లలిద్దరిని బాగానే చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు కొంచెం అడల్ట్, సో వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి ఉంటారు. కానీ చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నేను సో స్పిడ్జ్ తీసుకుందామనే ప్లానింగ్లో ఉన్నాను అనమాట. సో చూడాలి.